వర్షాలకు ఉత్తరాంధ్రలో వరద తాకిడి అంతకంతకు పెరుగుతోంది. వాగులు, గడ్డలు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగిపోయాయి. అల్లూరు జిల్లాలో కొండ చర్యలు విరిగిపడి ఒక వ్యక్తి మృతి చెందాడు. అల్లూరు జిల్లా వై రామవరంలో 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో కూడా భారీ వర్షాలు పడ్డాయి. రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయి ఎంత ప్రమాదకరంగా అక్కడ స్థానికులు ఆ వాగులు దాటుతూ ఉన్నారో మనం చూడొచ్చు. పూర్తిగా రహదారులన్నీ కూడా కొట్టుకుపోవడంతో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. సో ఎంతో సాహసోపేతంగా ఆ వాగులు, వంకలు దాటే అక్కడి ప్రజలు, స్థానికులు ఆ పక్క నుంచి ఈ పక్కకు, ఈ పక్క నుంచి ఆ పక్కకు తిరగాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. భారీ వర్షాలకు ఉత్తరాంధ్రలో వరద తాకిడి ఏ విధంగా పంటల్ని ముంచెత్తిందో కూడా మనం చూస్తున్నాం. వాగులు, గడ్డలు, చెరువులు పొంగి ప్రవహిస్తూ ఉన్న దృశ్యాలవి. రోడ్లు, వంతెనలు పూర్తిగా కొట్టుకుపోవడంతో స్థానికులంతా ఆ ప్రమాదకరమైన పరిస్థితుల్లోనే వాగులు దాటుతూ వాళ్ళ పనులకు వెళుతూ ఉన్న దృశ్యాలు మనం చూస్తున్నాం.